తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలు మళ్ళీ ఫామ్‌లోకొచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. స్టార్ హీరోలు తమ కెరియర్‌లను పక్కా ప్లానింగ్‌తో స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో యంగ్ హీరోల పరిస్థితి మాత్రం కాస్త ఆలోచనకే గురిచేస్తోంది. ఎందుకంటే హిట్ అనేది వాళ్ళకి కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు. కెరియర్‌ను మళ్ళీ ట్రాక్‌లో పెట్టే ఆక్సిజన్ లాంటిది. ఇటీవల కాలంలో శర్వానంద్ సంక్రాంతికి ఇచ్చి సూపర్ హిట్ యంగ్ హీరో ఖాతాలో హిట్ పడితే వచ్చే వైబ్ ఎలా ఉంటుందో స్పష్టంగా చూపించారు. ఇక అదే ఉత్సాహం కోసం మరికొందరు హీరోలు ఇప్పటికీ ఎదురుచూపులే చూస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నితిన్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కెరియర్లో ఫ్లాపులు ఇచ్చిన ఇష్క్తో ఘనంగా కంబ్యాక్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ కెరియర్ మందగిచ్చింది. రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి సినిమాలపై పెట్టుకున్న ఆశలు ఫలించకపోవడంతో విఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న ప్రస్తుత సినిమా నితిన్ కు డూ ఆర్ డై లాంటి సిచ్యువేషన్ గా మారింది. ఇక ఇదే విధంగా మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న రామ్ కెరియర్ కూడా డబుల్ స్మార్ట్ స్కంద లాంటి భారీ ఫ్లాపులతో గాడి తప్పింది. ఇప్పుడు ఆర్కా మీడియా బ్యానర్లో చేస్తున్న సినిమా అతడి కెరియర్ కు కీలక మలుపు కావాల్సిన అవసరం ఉంది. యూత్ ని థియేటర్లకు లాగల సత్తా ఉన్న విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత మరొక లాంటి హిట్ దక్కలేదు. లైగర్ లాంటి డిజాస్టర్ కెరియర్ను వెనక్కినట్టుగా కిమ్ డౌన్ కూడా నిరాశపరిచింది. ఇప్పుడు రౌడీ జనార్దన్, రణబలి లాంటి భారీ ప్రాజెక్ట్స్ తో కంబ్యాక్ ని ఆశిస్తున్నాడు. ఇక ఇదే టైంలో విశ్వక్సేన్ లాంటి టాలెంటెడ్ హీరో కొన్ని తప్పటడుగులు వేసినా కూడా ఫంకీతో మళ్ళీ తన మార్కు చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నాగశౌర్యకి కూడా ఒక సాలిడ్ హిట్ అవసరం. ఇక మెగా హీరోల్లో డీసెంట్ ట్రాక్ రికార్డు ఉన్న వరుణ్ తేజ్ కూడా కొరియన్ కనకరాజుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మొత్తం మీద యంగ్ హీరోలంతా హిట్ బాట పడితే పరిశ్రమ మొత్తం కలకల్లాడుతుంది. కొత్త దర్శకులకు ధైర్యం వస్తుంది, కొత్త నిర్మాతలకి నమ్మకం పెరుగుతుంది. హిట్ అనేది ఒక హీరో కెరియర్ ని మాత్రమే కాదు, ఇండస్ట్రీ భవిష్యత్తును కూడా ముందుకు నడిపించే శక్తి. ఇక ఈ ఏడాది యంగ్ హీరోలందరికీ అదే మ్యాజిక్ జరగాలని కోరుకుందాం.